హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను పార్లర్ నేర్చుకునే టైంలో నన్ను చాలామంది చిన్న చూపు చూసి ఎగతాళి చేసినట్లు మాట్లాడారండి. ఏంటి పార్లరా, అవసరమా, అదేదో పెద్ద తప్పు చేసినట్లుగా మాట్లాడారు. అదేంటి మంగళ వాళ్ళ పని, అది చేసడం, అది చేస్తారా, అది అవసరమా అన్నట్టు మాట్లాడారు. బట్ ఒకటే అనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నా లైఫ్కి నేను సెక్యూరిటీ నేనే ఇచ్చుకోవాలి అన్న వాళ్ళు ఎవరు మనకు వచ్చి ₹1 పెట్టారు. జస్ట్ నా కళ్ళ మీద నేను నిలబడాలి అనేసి ఒక స్టెప్ ముందుకు వేశాను. ఆ రోజు నేను తీసుకునే ఆలోచన ఈ రోజు నన్ను ఎంత స్టాండర్డ్గా నిలబెట్టిందంటే, ఇంట్లో ఒక ₹1,00,00,000 ఉన్న అంత ధైర్యం ఇచ్చి ఉండేది కాదేమో. ఎందుకంటే మనీకి కూడా సెక్యూరిటీ లేని రోజులు ఇవి. బట్ మన చేతిలో వర్క్ ఉంటే ఒకరి కింద తల దించకుండా ఎక్కడైనా బ్రతకగలము అనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ రోజు నన్ను ఎగతాళి చేసి మంగళోళ్ళ పని నేర్చుకుంటుంది తిను అన్న పర్సను, అది కూడా నా రిలేటివ్స్లో నన్ను ఎగతాళి చేసిన పర్సను, ఒకరోజు అనుకోకుండా నా దగ్గరకు వచ్చి, నా భార్య చావ బతుకుల్లో ఉంది కళ్యాణమ్మ, నాకు నీ హెల్ప్ కావాలి, నాకు ఒక 20,000-30,000 ఇవ్వగలవా అని అడిగితే ఒక్క 1 మినిట్ కూడా ఆలోచించలేదు. పోనీలే, ఒక ప్రాణం కదా అనేసి ఒక్క 1 మినిట్ కూడా ఆలోచించకుండా, నేను ఏ వర్క్ అయితే తను ఎగతాళి చేశాడో అదే వర్క్తో తీసుకున్న మనీ తన భార్య ప్రాణాన్ని రక్షించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు, మనకి మార్కెట్లో ఎంత వాల్యూని ఇస్తుంది, మనం దాంతో ఎంత కాన్ఫిడెన్స్గా బతుకుతున్నాం అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ తననేదో చిన్న చూపు చూడడం కాదు, బట్ ప్రతి ఒక్క ఆడపిల్లకి చేతిలో ఒక వర్క్ ఉండాలనేసి నా